మీ ఫ్యామిలీ వార్లో ఈ ఇష్యూ మాత్రమే కాకుండా శ్రీనివాస్ గారు ఇంకొక ఇన్సైడ్ ఉంది, చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాణి గారిని రాజకీయాల్లోకి మీరే బలవంతంగా తీసుకువచ్చారని, కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా కూడా వైసీపీకి సంబంధించి కీలకమైనటువంటి పదవి జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా కూడా మీరే సిఫారసు చేశారని, మళ్ళీ ఆమె వల్ల ఇబ్బంది అయిపోతుంది, వాణిని ఆ పదవి నుంచి, సమన్వయకర్త పదవి నుంచి తొలగించాలని మీరే వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. ఇది శ్రీనివాస్ గారి పొలిటికల్ కెరియర్కి చాలా అడ్డంకిగా మారింది అనేటువంటిది ఒక క్రెడిబుల్ ఇన్ఫో నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అవునా? అధికార పార్టీ, మా పార్టీలో అధిష్టానం వద్ద చాలాసార్లు డిస్కషన్ అయింది. నాకు టికెట్ ఇచ్చే ముందు ఏప్రిల్ 1923 సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు స్టేట్లో. ఫస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. అంతకుముందు వచ్చే, తర్వాత వచ్చే, నచ్చజెప్పి చేశారు. అయినప్పటికీ కూడా తను వచ్చి ఏం చెప్పారంటే, నాకు ఈ టికెట్ కావాలి, ఈయనతో నాకు విడాకులు ఇచ్చేయాలి, లేదంటే నేను బ్రతకను అన్నట్టుగా అధిష్టానము చెప్పారు. ఓకే. అప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను, ఒక పని చేద్దాం, ఈ టికెట్ నాకు వద్దు, ఆమెకే ఇచ్చేద్దాం. మీరు అన్నారా? నేనే అన్నాను. ఓకే, నేనే అన్నాను. ఆస్తులు రాసిచ్చేద్దాం, ఇచ్చేస్తాను, టికెట్ ఇచ్చేస్తాను, విడాకులు అని అంటున్నారంటే తన ఇష్టం, నమస్కారం అని బయటకు వచ్చాను. నేనే స్వయంగా వాణి అభ్యర్థి అవుతుంది రేపని అనౌన్స్ చేయించింది నేనే. ఫస్ట్ అనౌన్స్ చేసింది నేనే, జగనన్నతో మాట్లాడి అనౌన్స్ చేయించింది నేనే. నా ఇష్ట ప్రకారం అది జరిగింది. కానీ నన్ను ఎలాగైతే నిలబెట్టుకోలేకపోయిందో, కుటుంబ వ్యవస్థను ఎలాగైతే కాపాడుకోలేకపోయిందో, వచ్చిన టికెట్ను కూడా తను నిలబెట్టుకోలేకపోయింది. నేను ఎంత సపోర్ట్ చేస్తాను, ఎమ్మెల్యే చేద్దాం అని నేను ప్రయత్నం చేసినప్పటికి కూడా నేను వెళ్ళే సభలకు దిగిలిపోవటం, నన్ను అవమానపరచడం, కార్యకర్తల ముందు ఇష్టానుసారంగా తిట్టడం, నన్ను రాకుండా చేయటం వల్ల సరే తనే చేసుకొని పార్టీ కార్యక్రమం నేను చేసుకుంటానని నిర్ణయానికి వచ్చాను. రాను వీక్ అయిపోయింది అభ్యర్థిత్వంగా. అది కోల్పోయి మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. నాకు అవకాశం వచ్చిన పరిస్థితిలో నేను ఒక్కరోజు కూడా అధిష్టానం ముందు నాకు ఇది ఇవ్వండి అని నేను అడగల, పైగా వద్దని చెప్పాను. ఎందుకంటే 8 నెలల నుంచి నేను గ్యాప్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఏం చేయలేను, ఆమె పోటీ చేయని, నేను సపోర్ట్ చేస్తాను, వద్దని చెప్పాను నేను అధిష్టానానికి. అయినా లేదు నువ్వే చేయాలని మళ్ళీ లాస్ట్లో రీకన్ఫర్మేషన్ చేశారు. ఇది జరిగిన హిస్టరీ తప్ప నేనే స్వార్థపరుణ్ణి అయితే ఆ టికెట్ ఇవ్వమని నేను చెప్పను, నాకు నేనుగా ప్రకటించను ఆమె అభ్యర్థి, ఆస్తులు రాయను. అందరు ఇదే చేస్తున్నారా? నాకు విమర్శించే వాళ్ళు ఇంత నిజాయితీగా, ఇంత స్ట్రాంగ్గా, ఇంత క్లారిటీగా ఉన్నారా, ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారా? టికెట్ వదిలే విషయంగా నా 25 సంవత్సరాల కష్టం, ఓకే తను చేయని అన్న, తనకి టికెటే కావాలంటే, ఈయన అక్కర్లేదు, ఓకే దూరమే ఉన్నా, ఇంటికి తాళం వేసేసిన, ఆస్తులు కావాలి, ఓకే రాసేసిన, ఇవన్నీ చేశానండి, చేసి జనకి చెప్పానండి. అందుకే నాకు 60-70% అనుకూల వాతావరణం వచ్చిందండి. నా క్లారిటీ, నా నిజాయితీ, నా స్పష్టతే ఈరోజు నా స్టాండ్. మీ వ్యక్తిగత జీవితం గురించి, మీ కుటుంబ జీవితం గురించి నేను ఎంతకన్నా ఎక్కువ చర్చించలేదు, అంతా చెప్పేసినాం కదా. బికాస్ ఎందుకంటే చీప్ రేటింగ్స్ కోసము, వ్యూస్ కోసము పాకులాడేటువంటి వ్యక్తిని కాదు. సో మన మధ్య ఉన్నటువంటి అది కూడా నాకు ఇష్టం లేదు శ్రీనివాస్ గారు. ఐ విల్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీడియాలో ఉండి ఈ క్వశ్చన్ చాలామంది అడగటానికి కూడా సాహసించరు, బట్ బీయింగ్ యాజ్ అ జర్నలిస్ట్ అంతకన్నా ముందు ఒక హ్యూమన్గా అడుగుతున్నాను. కొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్కు, కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూస్ అనవసరంగా ఇవ్వటం వల్ల, వాళ్ళు మిమ్మల్ని ప్రవోక్ చేయటం వల్ల కొన్ని ఇష్యూస్లో ఉండి ఇదే మీ పొలిటికల్ కెరియర్ని నాశనం చేసింది అని చెప్పి చాలామంది సీనియర్ జర్నలిస్టులు నాతో మాట్లాడారు. కొంతవరకు నా అభిప్రాయం కూడా అదే. ఆ ఇంటర్వ్యూలో దెబ్బ కొట్టాయా? ఇప్పుడు ప్రజలకు నేను వాస్తవాలు తెలియజేయాలనుకున్నాను. ఫస్ట్ ఇంట్లో గొడవ జరుగుతుండేటప్పుడు చాలామంది మీడియా ఇంటికి వచ్చారు. ఓకే, మీడియా అంటే ఎవరు? ప్రజలు. నేను నమ్మేది మీడియా గురించి. ఎవరో జర్నలిస్ట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు విమర్శించవచ్చు, కానీ ఒక వ్యవస్థకి ప్రజలకి మధ్యలో, ఒక వ్యక్తికి ప్రజలకి మధ్యలో ది కమ్యూనికేషన్ ఎవరంటే మీడియా. నేను ప్రజలకి వాస్తవం చెప్పాలనుకున్నప్పుడు నేను ఎవరితో చెప్పాలి? రామారావు, కృష్ణారావు, రంగారావుకి పిలిచేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టి చెప్పాలా? అంతవరకే వెళ్తుంది, అది 5 వరకే వెళ్తుంది. అదే మీడియా ద్వారా చెప్తే కోట్లాది మంది ప్రజలకు వెళ్తుంది. జరిగిన అన్యాయం మీడియాకి తీసుకొచ్చారు ఎవరు? వాణి. మీడియా తీసుకురాకపోయింటే నేను మీడియాకి రాకపోయిండేవాడిని. మీడియాకి ఫస్ట్ ఇనిషియేట్ చేసిందే తను. అలాంటప్పుడు నా పరిస్థితి ఏంటి? మీడియా ద్వారా రెస్పాండ్ అవ్వాలి. మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యేటప్పుడు
ఒక విషయాన్ని వాస్తవాల్ని చాలాసార్లు కూడా చెప్పాల్సి ఉంటుంది, చెబితేనే ప్రజల్లోకి వెళ్తుంది. సో జనం నా మీద అనుమానంతోనూ ఒక అపవాదు వేసేటప్పుడు, ఒక నింద వేసేటప్పుడు, ఇతను 90% ఇతను మంచి వ్యక్తి కాడు అనుకునేటప్పుడు నేను చేసిన పని ఇది, మీరే నిర్ధారించండి అని ప్రజలకు నేను మీడియా ద్వారా కోరడం తప్పేంటి అంటున్నాను. నా ఈ ప్రజెంట్ స్టేజ్కి మీడియావే కారణం అంటే నేను ఒప్పుకోను. నేనే ఇచ్చాను, నేనే మాట్లాడాను. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు అడిగారు ఇన్ని ప్రశ్నలు, నేను చెప్పాను.